వాక్య భాగంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి కొంత సమయం బహు సమయం తక్కువగా ఈరోజు వాక్యం తక్కువగానే నేను చెప్తాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము వచనం వచ్చి 6వ వాక్యము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన మీ త్రోవలను సరళము చేయును. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలో, దేవా నువ్వు నాతో మాట్లాడు. ఈరోజు నేను వచ్చింది అలవాటుగా వెళ్ళిపోతున్నానేమో, ఇంకా నన్ను సరిచేయి, ఇంకా నన్ను వెలిగించు, ఇంకా నాలో ఉన్న కరుగుతనము తీసివేయి. నీవే నాకు బోధించు, నీవే నాకు గద్దించు, నీవే నా లోపాలను చూపించి తొలగించుకునేటట్లు నాకు బుద్ధి చెప్పు. నీ వాక్యం ఎద్దుకు వస్తున్నాము, మమ్మల్ని దాటిపోక 2 నెలలు కాపాడి 3వ నెలలకు తోడుకొచ్చినందుకు స్తోత్రాలు దేవా. మీరు మాతో మాట్లాడి మహిమ మీరే పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చదువుబడిన లేఖనంలో భక్తుడైన లేక రాజైన సొలొమోను ఈ సామెతలను రాసినట్లు మనం చూస్తాం. ఈ సామెతల్లో నీతిమంతులను గురించి రాశాడు, బుద్ధి లేని వారిని గురించి రాశాడు, జ్ఞానము ఎలా దొరుకుతుందో రాశాడు, దీవెన ఎలా వస్తుందో రాశాడు, చెడు త్రోవలు ఎలాగ ఉంటాయో రాశాడు. దేనికి స్తోత్రం. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా ఈ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన మాట పలికాడు. మన త్రోవలు బాగుండాలి అని ఎంతమంది కోరుకుంటాము చెప్పరే? అందరూ కోరుకునేది త్రోవలు బాగోవడం అంటే నా బతుకు బాగోవాలి అని, అదే అర్థం. ఆమేన్ చెప్పండి. ఏం బాగోవాలి అర్థమవుతుందా? త్రోవలు బాగోవడం అంటే అర్థం ఏంటి? నా బతుకు బాగోవాలి. నా పిల్లలు, నా కుటుంబము బాగోవాలి. నేను ఏది తలపెట్టినా అది దీవెనకరంగా మారాలి. అయ్యా ఎన్నో తలపెడుతున్నాను, అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. కొంత ముందుకు వెళ్ళినట్టుగా ఉంటుంది, తర్వాత మరలా తిరిగి చూస్తే నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడికంటే మరలా అడుగునే పడిపోయాను. ప్రియమైన సహోదరులారా, బ్రతుకు బాగోవాలని అందరికీ ఉంటుంది. ఆమేన్. లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? కోరుకోలేని వాళ్ళు ఎవరన్నా ఉంటారంటారా? అట్లారే అందరూ నాకు నష్టం కలగాలని కోరుకుంటామా, లాభం కలగాలని కోరుకుంటామా? మరి చెప్పరేమి? నా బ్రతుకు బాగోవాలి, నా స్థితి బాగోవాలి, నేను తలపెట్టినవి నా జీవనోధారములో, నా వృత్తిలో, నా వ్యవసాయంలో, నా వ్యాపారంలో, నేను తలపెట్టిన వాటిలో నేను ఇంకా ముందుకు వెళ్ళాలి అనేది ప్రతి మనిషి యొక్క కోరిక, ప్రతి ఒక్కరూ ఆశించేది. అయితే లేఖనాల్లో మనం కోరుకున్నది జరగాలి అంటే, నీ బ్రతుకు బాగోవాలన్నా, మన స్థితి బాగోవాలన్నా, మన మార్గాలు సరళముగా ఉన్నతంగా ఉండాలన్నా, అక్కడ మొదలు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి స్తోత్రం ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మీరు గమనించండి, వాక్యంలో ఎక్కడ చూసినా దేవుడు ఎవరిని ఎక్కడ ఆజ్ఞ లేకుండా దీవించలేదు. ఆమేన్ చెప్పండి. ఏం లేకుండా గత 2 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. అందుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
దేవుని మహాకృపను బట్టి అప్పుడే ఎన్ని నెలలు వెళ్ళిపోయాయి అంటే 2 నెలలు వెళ్ళిపోయాయి. ఈ 2 నెలల్లో ఎంతోమంది అందరూ సంతోషంగా ఉన్నారా అని అంటే, అయ్యా మీరన్న మాట లేదు, మీరన్న మాట కొందరికి మాత్రమే ఒకవేళ వర్తించవచ్చు. తిరిగి ఒకవేళ తడువును చూసుకుంటే సంతోషం కంటే దుఃఖము, విచారము, నిరాశ మనలో ఎన్నో రాత్రులు, బహుశా నెలకి 31 రాత్రుల్లో కంటారా నిద్రపోయిన రోజులు ఉన్నాయంటారా? ఎంతమంది పూర్తిగా పడుకుంటున్నారు? మొత్తుగా పడుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అంటే ఎందుకు పడుకోలేకపోతున్నాం తెలుసా? చెప్పాలి. ఆలోచనలు, అవసరతలు, ఉన్న భారాలు, ఉన్న సమస్యలు, ఉన్న పరిస్థితులు మనల్ని పగలే కాదు రాత్రులు కూడా కంటి నిండా చెప్పరే. నిజంగా నేను పడుకుంటున్నానండి అనేవాళ్ళు ఒక్కరన్నా ఉన్నారంటారా? చేతులు ఎత్తగలమా? కంటి నిండా నిద్రపోయానండి, మత్తుగా నిద్రపోయానండి. ఎందుకు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మనసులో ఏదొక వేదన, నిన్ను కలవరపరిచే ఏదొక అవసరత, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా నీ పరిస్థితుల్లో ఏదొక నష్టము నీ కళ్ళ ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది. అయితే వాటన్నిటికీ పరిష్కారము అదిగో ఆయన చెబుతున్నమాట. స్తోత్రం చెప్పండి. వాటన్నిటికీ జవాబు దేవుడు చెబుతున్నాడు. వాటన్నిటికీ సొలొమోను చెబుతున్న మాట ఏంటంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారం? దేవుని సన్నిధికి వచ్చాం, మారు మనసు పొందాం, బాప్తిసం పొందాం, రక్షణ పొందాం. కానీ ఈ 3 ఒకవేళ మనం ఉన్నాయని అనుకుంటూనే నీ మట్టుకు నీవు ఎవరి అధికారంలో ఉన్నావు? హల్లెలూయా. సాతాను అధికారంలో ఉన్నావా, లేక దేవుని అధికారంలో ఉన్నావా? దేవుని అధికారంలో ఉంటే భయపడొద్దు, ఆయన నిన్ను అడుగుని పడినా లేవనెత్తుతాడు. ఆమేన్ చెప్పండి. అడుగును పడ్డం అంటే అన్నిటిలో ఫెయిల్ అయ్యామో అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటాడు నిన్ను లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. ఆయన విడిచిపెట్టాడు. వాగ్దానం చేసిన దేవుడు, ఆయన మాట తప్పేవాడు కాదు. ఒకవేళ మనము దారి తప్పి మనము నిలబడలేకుండా ఉంటామేమో, కానీ మనము మాట ఇచ్చి చాలాసార్లు దాటిపోతామేమో, కానీ ఆయన మాట ఇచ్చి చేయకుండా ఎన్నడూ మానలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన చెబుతున్నాడు, నీ ప్రవర్తన అంతటిలో కూడా ఆయన అధికారమును ఒప్పుకో, అప్పుడు ఆయనే నీ త్రోవలను ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. అంటే నిన్ను ఎక్కడ ఆయన ఏం చేయనివ్వడంటే ఆగిపోనివ్వడు. హల్లెలూయా. నువ్వు తలపెట్టినవి, నువ్వు ప్రారంభించినవి, నువ్వు అనుకున్నవి దేవుని యొక్క సన్నిధిలో పూర్తిగా దేవుని అధికారం అనేది దేవా, ఎప్పుడైనా మన ప్రార్థన అనుభవాల్లో ఎన్నో అడుగుతున్నాం, కానీ దేవా నీకు ఇష్టమైన రీతిగా నేను ఉండేటట్లు నన్ను నడిపించు. స్తోత్ర. దేవుని అధికారంలోనికి మనం వెళితే ఆయన మనపక్షముగా యుద్ధము చేసిన వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. ఆయన మనపక్షముగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఉందా దేవుని అధికారము? ఆమె లేఖన భాగనాల్లో మీరు చూస్తే
మొదటి రాజుల గ్రంథంలోనికి మనం ఒక మాట మీకు గుర్తు చేయాలని మొదటి రాజుల కంటే ముందుగా సమూయేలు గ్రంథంలోనికి మొదటి సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకో మరలా ఈ మాటలను మీకు గుర్తు చేయాలన్నది పరిశుద్ధాత్ముడు మరలా ఎందుకో ఈ మాటల దగ్గరికి తీసుకుని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయంలోనికి మనం వెళ్తే ఈ 2వ వచనాన్ని మీరు చదవండి మరలా. ఇప్పుడు మందసము కిర్యతీయరీములో నుండిన కాలము 20 సంవత్సరములాయను. ఇశ్రాయేలీలు అందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీలతో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల 2 అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయండి అన్నాడు. 3 పట్టుదల కలిగి 4 యెహోవా తట్టు. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెబుతున్నాడు. మీ హృదయములను త్రెప్పి ఆయనను ఏం చేయండి? సేవించుడి. అప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన మిమ్మల్ని విడిపించను. దేవునికి స్తోత్ర. సహోదరులారా, ఇశ్రాయేలీ ప్రజలు ఎవరి జనాంగముగా మనం చెప్పుకుంటాం? చెప్పండి. దేవుని జనాంగముగా చెప్పుకుంటాం. దేవుడు కోరుకున్నవాడిగా అబ్రహాము సంతానముగా మనం చెప్తాం. దేవునికి స్తోత్రం. అబ్రహాము సంతానములో నుండి వచ్చిన ఇస్సాకు సంతతే ఈ ఇశ్రాయేలీలు. దేవుడు అబ్రహాముతో చెప్పాడు, అబ్రహామా, నీ సంతతిని నేనేం చేస్తాను? నేను ఆశీర్వదించాను అని చెప్పాడు. అబ్రహాముతో చేసిన ఆ వాగ్దానమే ఆ ఒక్కడయ్యన్న ఇస్సాకు ద్వారా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలతో చేసిన నిబంధనను మార్చిపోకుండా ఆయన జ్ఞాపకము చేసుకుంటూ వచ్చాడు. దేనికి స్తోత్ర. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా, దేవుని మందసాన్ని మనం తెచ్చుకుందాం. 20 సంవత్సరాలు ఎక్కడుండిపోయిందట? కిర్యతీయరీములో ఉండిపోయింది. ఎందుకు దేవుని మందసం కిర్యతీయరీములో ఉండిపోయింది అని అంటే, మీరు ఇంకా కొంచెం వెనక్కి వెళితే ఒక దినాన్ని ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధ సందర్భంలో అప్పటికి ఏలీ బ్రతికే ఉన్నాడు. ఆ యుద్ధ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే తెలుసా? మనము మందసాన్ని తీసుకుని ఫిలిష్తీయుల మధ్యకి వెళితే దేవుడు మనకు తోడై ఉంటాడు. దేనికి స్తోత్రం. ఎవరు తోడై ఉంటారు? మందసమును తీసుకుని వెళితే దేవుడు తోడై ఉంటాడు. ఈరోజు కూడా ఒక మాట చెప్పనా, కొంతమందికి బైబిల్ తలాపిని ఎట్టుకుంటే దెయ్యాలు పోతాయని అదొక ధైర్యం. బైబిల్ తలాపిని ఎట్టుకుంటే దెయ్యం పోతుందో, కళ మంచిది వస్తుందో చెడ్డది వస్తుందో కాదు. బైబిల్ తలాపిని ఎట్టుకోవడం కాదు, బైబిల్ వాక్యం నీ హృదయంలో ఉండాలి. స్తోత్రం. చాలామందికి ఏంటంటే అలవాటుగా పడుకునేటప్పుడు ఏం గుర్తొస్తుందో తెలుసా? పడుకునేటప్పుడు ఏం పెట్టుకుంటారు? తలాపిని పడుకునేటప్పుడు పెడతారు. రాత్రి మా పౌలు గారు మనవరాలు వచ్చిందా? ఇది కాదు, చిన్నది కాదు. ఏమండి, ఆ చంటిబెడి ఏడుస్తూ పేర్చి పెడుతుంది. నేను అంటాను, కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, వాళ్ళనే కాదు ఎవరైనా సరే ఏదైనా భయం, కొంచెం పీడకల్లు వచ్చినప్పుడు, కొంచెం గలిబిలు అవుతున్నప్పుడు ఏం పెట్టుకుంటారు? తలైపిని. ఎంతమంది పెట్టుకున్నారు? అబ్బా, ఏమి సగం సగం ఎత్తకండి, ఎత్తిదేదో పూర్తిగా ఎత్తండి. అది ఇంకా 1, 2 ఇంకా మిగతా వాళ్ళు ఎవరో తలైపిని పెట్టుకోలేదా? నిజం చెప్పండి, పెట్టుకోలేదా? మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొవ్వు నూనె రాసుకోలేదా? ఏ నూనె? కొవ్వు నూనె రాసుకోలేదా? ప్రార్థన నూనె. సిలువలు వేసేయలేదా?
గోళ్ళ మీద, ద్వారబంధాల మీద, దీని మీద. స్తోత్రం, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బైబిల్ మన తలవైపుని పెట్టుకోవడం కాదు, దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది దీన్ని ఓకే అంటారు? ఇది అవునా కాదా? తలవైపున ఉండాలా, మనసులో ఉండాలా? చెప్పాలి. ఎక్కడుండాలి? తలవైపున కాదు ఉండవలసింది, తలవైపున కాదు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి, దేవుని వాక్యము నీ నోటిలో ఉండాలి, దేవుని వాక్యము నీ పెదవుల గుండా బయటికి వెళ్ళాలి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్న మాట ఏంటంటే, మనము వారి దగ్గర యుద్ధములో జయము పొందాలి అంటే, ఇదిగో మన దగ్గర ఉన్న మందస్సుమును, డేరాలో, అప్పటి వరకు గుడారాల్లో, డేరాల్లో దేవుని మందస్సు ఉండేది. ఈ మందసాన్ని మనం ఎక్కడికి తీసుకుని వెళ్దామంటే, ఫిలిష్తీయులు ఎక్కడైతే దండులో దిగారో అక్కడికి మన మందసముతో వెళ్ళి వారితో యుద్ధం చేద్దాము, దేవుడు మనకు తోడై ఉంటాడు అని వెళ్ళారు. హల్లెలూయా. జరిగిన సంగతి ఏంటంటే ఇశ్రాయేలు మందసము తీసుకుని వెళ్తుంటే గంభీరమైన గొప్ప స్వరముతో కేకలు వినబడుతున్నాయి ఫిలిష్తీయులకి. ఫిలిష్తీయులు సర్దారులు 5 ఫిలిష్తీయుల యొక్క సైన్యం అంతా కూడా మాట్లాడుకుంటున్న మాటలు ఏంటంటే, ఇదిగో దేవుని మందస్సు మన మధ్యకు వస్తుందట, మహాదేవుడు మన మధ్యకు వస్తున్నాడు, ఇక మనము ఓడిపోతాం, వారితో మనము యుద్ధము చేయలేము, వారికి మనము దాసులైపోవాలి, ఇక మనం వారితో యుద్ధము చేయడానికి మన శక్తి చాలదు, ఎందుకంటే దేవుడే వారితో వస్తున్నాడు అని అన్నారు. హల్లెలూయా. అందులో కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ పరిస్థితులన్నీ ఎరిగిన వాళ్ళు ఉన్నారు. ఫిలిష్తీయులు కొంతమంది సర్దారులు ఏం చేశారంటే, వారు పిచ్చోడా, దేవుని మందసం వాళ్ళు మోసుకొచ్చినా వాళ్ళు పరిశుద్ధత లేదురా అన్నాడు. హల్లెలూయా. గమనించండి, ఆ మాట మీకు గుర్తు చేస్తాను. మీరు 4వ అధ్యాయము 8వ వాక్యం ఇప్పుడు మీరు కిందకి చదివితే, ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదని వాళ్ళకి భయం ఉంది. చదువమ్మా. ఫిలిష్తీయులారా, ధైర్యము తెచ్చుకొనుడి, వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకొని. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకు అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేలీయులు 30,000 కాల్బములము కూలెను, మందసము పట్టబడెను. ఫినిహాసు, హోప్ని, ఏలి 2 కుమారులు కూడా చనిపోయారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, వీరితో ఎవరున్నారు? ఇశ్రాయేలీకి ధైర్యం ఏంటి చెప్పాలి మీరు. స్తోత్రం. ఇశ్రాయేలు ధైర్యం ఏంటి చెప్పరే? దేవుని మనస్సు ఉంది కదా మన మధ్యనే ధైర్యం. ఫిలిష్తీయులు మాట్లాడుకున్న మాటలు కూడా అవే. ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా, ఐగుప్తీయులను నీట ముంచిన దేవుడు ఈయనే కదా, ఎర్ర సముద్రములో ఫరో సైన్యమునంతటినీ కూడా, రథముల సైతము కూడా నీటి మునిగిపోయేటట్లుగా చేసిన దేవుడు ఈయనే కదా, ఈయన మన మధ్యకు వస్తున్నాడు. వారు దాసులైపోయారు, ఇప్పుడు మనము కూడా దాసులమైపోతామేమంటే ఫిలిష్తీయులు అంటారు, వారు దాసులైనట్లు మనము దాసులు కాకుండానట్లు ధైర్యము తెచ్చుకొని వారితో యుద్ధం చేద్దామన్నారు. హల్లెలూయా. ఫిలిష్తీయులు నిలబడ్డారు. ఫిలిష్తీయులు ధైర్యముగా వాళ్ళతో యుద్ధం చేయడం అనుకున్నారు. ఇంతలో జరిగిన పరిస్థితి ఏంటంటే, ఇశ్రాయేలీలే 30,000 మంది చనిపోయారు. ఎంతమంది? అందులో ఏలీ కుమారులు కూడా, న్యాయాధిపతిగా ఉన్న ఏలీ కుమారులు కూడా 2, హోప్ని, ఫినిహాసు అనే వాళ్ళు యాజకుని కుమారులు. ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘదర్శి కుమారులు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వాని కుమారులు 2 చనిపోయారు. ఆ 30,000 మందిలో వీళ్ళొక 2 ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి అంటారు, అయ్యా మేము ఎందుకు ఓడిపోయాం, మేము ఎందుకు పతనమైపోయాము అని వాళ్ళకి భయం వచ్చి దేవుని మందసాన్ని అక్కడే వదిలిపెట్టి వచ్చేసారు. హల్లెలూయా. ఎక్కడ వదిలిపెట్టి? దేవుని మందసాన్ని ఎక్కడ వదిలిపెట్టి? ఫిలిష్తీయుల మధ్యలోనే
వదిలిపెట్టి వచ్చేస్తే వాళ్ళకి భయం వేసింది. దేవుని మందసాన్ని దాగోను దేవత గుడిలోనికి తీసుకుని వెళ్ళారు. ఆ యొక్క గుడిలో పెడితే ఆ దాగోని దేవత విగ్రహము తెల్లవారికి ఫిలిష్తీయులు వెళ్ళి చూసేసరికి అది ముక్కలు ముక్కలు అయిపోయిందట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందును బట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క దేవుని మందసం బట్టి ఫిలిష్తీయులు భయపడ్డారు. ఇక ఎన్నటికీ ఆ దేవత గుడికి వాళ్ళు వెళ్ళడం మానేశారని బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం. ఫిలిష్తీయుల్లో భయం వేసింది, ఈ మందసం మన మధ్యన ఉండకూడదు, ఇది వెళ్ళిపోవాలి, దూరముగా ఈ మందసాన్ని పంపించేద్దామని ఆ మందసాన్ని పాడి ఎడ్లకు ఏమండి ఆవులకు బండి కట్టి, అప్పటికే వాళ్ళ శరీరం మీద రోగాలు మొదలయ్యాయి. అప్పటికే ఫిలిష్తీయుల దండులో వ్యాధి పుట్టింది. ఈ వ్యాధిని బట్టి వారందరూ కూడా ఇక భయపడి దేవుని మందసమును మన మధ్య ఉంచుకోకూడదని వారు పంపించేశారు. దేవునికి స్తోత్రం. అలా పోతూ 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 ఎక్కడికి వచ్చి పడ్డాది మందసం అని అంటే ఇప్పుడు చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చదివితే ఇప్పుడు ఆ మందసము 19వ వాక్యము 50,070 మందిని మొత్తను స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కనుక సహోదరులారా గమనించండి. ఇప్పుడు మందసము అక్కడి నుంచి పంపించి అబీనాదాబు ఇంట చేర్చారట. ఆమేన్ చెప్పండి. ఎవరింటికి వచ్చింది? అబీనాదాబు ఇంటికి వచ్చింది. దానిని కాపాడుకై ఒక ప్రత్యేకమైన వారిని ప్రతిష్ఠించి ఎలియాజరును ప్రతిష్ఠించిరి అని ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు ఈ మందసం విషయంలో కిర్యాత్రీములో 20 సంవత్సరాలు ఇప్పుడు అక్కడ ఉండిపోయిన మందసానికి వచ్చి ఇశ్రాయేలీయులకి ఒక ఆశ కలిగింది. అయ్యా, మందసాన్ని మనము తెచ్చుకుందాము. ఆమేన్. ఏం తెచ్చుకుందాం? నేను అంటాను, మందసం అంటే ఏంటో తెలుసా? ఆనాడు మందసమే ఈనాడు పరిశుద్ధాత్ముడు. స్తోత్రం చెప్పండి. ఎవరు? పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉంటేనే నీ కార్యాల్లో విజయం కలుగుతారు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే అద్భుతములు చూడగలవు. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్ముడిని బట్టే ఇదిగో శక్తి చేతనైనను, ఆ మాట పూర్తి చేయండి. జెరుబ్బేబేలుతో చెప్పిన మాట, శక్తి చేతనైనను బలమ చేతనైనను కాదు, కానీ నా ఆత్మ ద్వారా మీ మధ్య కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తుతి చెప్పండి. సహోదరులారా, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడినప్పుడే నీ ఎదుట సాతానుడు వాడు ఎన్ని ఆయుధాలు పట్టుకుని వచ్చినా వాడు నిన్ను జయించలేడు. నీ నీతి, నీ పరిశుద్ధత, నీ యథార్థ ప్రవర్తన, పరిశుద్ధాత్ముడు నిన్ను దేవుని సముఖములో బలముగా నిన్ను నిలబెట్టి ఆయన బలాభివృద్ధి కలుగు చేయడానికి ఆయన నీకు బలమును అనుగ్రహిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకంటాడు, ఎందరూ ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ ఎవరి పిల్లలు? చెప్పండి. ఎందరూ ఆత్మ చేత, దేని చేత? ఆత్మ చేత నడిపించబడుదురు వారందరూ కూడా దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, దేవుని పిల్లలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆత్మ లేనివాడు ఉన్నాయా? ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఎందరూ ఆత్మ చేత నడిపించబడుతున్నారు. ఆ ఆత్మ నీలోనికి రావాలి అంటే, ఆ ఆత్మ నీలో ఉండాలి అంటే, ఆత్మ నిన్ను నడిపించాలంటే నీవు చేతిలో బైబిల్ ఉంటే కాదు, దేవుని మాట ప్రవర్తన నీ నడవడికలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన, దేవుని అధికారం నీ కుటుంబంలోనికి రావాలి. స్తోత్రం కలిగినగా. అందుకే చెప్పాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును ప్రభువా ప్రభువా పిలిచి ప్రతివాడును చెప్పరే వెళ్ళిపోతాడా? అలాగైతే అందరూ పిలుస్తున్నాం,
కానీ ఆయన యొక్క చిత్తము ప్రకారము చేయువాడే ఎక్కడికి వెళ్తాడు. ఇన్ని విషయాలు ఉంటుండగా మనం ఎక్కడ దేవుని అధికారమునకు మనం ఉన్నాం? హల్లెలూయా. దేవుని అధికారములో ఉన్నామా? వాక్యం హెచ్చరిస్తుంది. 20 సంవత్సరాలు కిర్యత్ సీమలో మనసు ఉండిపోతే ఇప్పుడు వాళ్ళు తెచ్చుకుందామని సమూయేలు దగ్గరికి వచ్చి అడుగుతున్న మాట, అయ్యా మీరేం సలహా ఇస్తారు? ప్రవక్తగా, న్యాయాధిపతిగా, దీర్ఘదర్శిగా సమూయేలు గారు మీరున్నారు కాబట్టి మీరు ఏమి మాట చెప్తే దాని ప్రకారంగా మేము ఆ మందసాన్ని మన మధ్యకు తెచ్చుకుందాం, మీరు చెప్పండి అంటే, ఇప్పుడు దైవజనుడిగా సమూయేలు అంటాడు కదా, ఇదిగో ఇశ్రాయేల్లారా, మీరు పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనుడి. దేవునికి స్తోత్రం. దేంతోని? సగం సగం. ఈరోజు ఎంతోమంది మీ మనస్సాక్షిని బట్టి మిమ్మల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీకు నువ్వుగా ప్రశ్నించుకో, నీవు దేవునికి అనుకూలంగా ఉన్నావా? నువ్వు చేసేవి, నీవు నడిచేది, నీవు చేసేదంతా దేవుడు చెప్పిందేనా? ఆలోచన చేస్తే మీ అంతరాత్మ, నా అంతరాత్మ, ఎవరి యొక్క మనస్సాక్షి వారిని నిలదీసి ఇప్పుడే మన లోపాలను దోషులుగా చూపెడుతూ ఉంటుంది. హల్లెలూయా. నీ మనస్సాక్షే చెబుతుంది. మనస్సాక్షికి మించిన నేరారోపణ ఏదీ లేదు. మనస్సాక్షికి మించిన ఆధారము, సాక్ష్యమేమీ లేదు. అప్పు చేసిన వాడు అప్పు ఎలాగన్నా పర్వాలేదులే అనుకోవచ్చు, కానీ నీ మనస్సాక్షి చెప్తుంది నేను అప్పు తీర్చలేదే అనేది. హల్లెలూయా. నువ్వు ప్రజల మధ్యలో అందరినీ చూసి పోతే పోలేదు, నేను మోసం చేస్తున్నావు అని చెప్తుంది. నువ్వు తీసుకుని ఎదుటి వారిని బాధ పెడుతున్నావని చెప్తుంది. నువ్వు తీసుకుని ఈరోజు నీ అవసరం కోసం తీసుకుని వారిని ఎంతగానో నువ్వు దుఃఖపెడుతున్నావని చెబుతుంది. హల్లెలూయా. పైకి నేను సూట్ వేసుకుని తిరగచ్చు, పైకి నేను చాలా ఆర్భాటంగా తిరగచ్చు సమాజంలో. కొన్నిసార్లు మనం ఏమంటాం తెలుసా, అప్పు తీర్చవలసింది బదులుగా ఒకవేళ పక్కోళ్ళతో చెప్తే వాళ్ళతో చెప్తున్నా కదా వాళ్ళే తీరుతారు ఇల్లు అంటాం. మళ్ళీ నీతోటి కొత్తది ఎవరితోన్నా చెప్తాం చూడండి. సహోదరులు ఎవరికన్నా నువ్వు అప్పించావు అనుకో, నువ్వు అనుకున్న టైంకి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వకపోతే నువ్వేం చేస్తావు? ఎవరొకరికి చెప్తావు, అయ్యా పలానా సహోదరుడు ఇవ్వాలి, అయ్యా పలానా సహోదరు ఇవ్వాలి, పలానా ఆమె నాకు ఇవ్వాలి, పలానా మా చెల్లి ఇవ్వాలి, మా తమ్ముడు ఇవ్వాలి, నా మేనల్లుడు ఇవ్వాలి, వీడు తీసుకున్నాడు అని ఎవరొకరికి చెప్తే వాళ్ళు చెప్పడం వీళ్ళకి ఎలాగుంటుందని కొందరికి. అయితే వాళ్ళతో చెప్తున్నావు కదా అదే వెళ్ళి తీరుతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఇదేమార్థం? మొండివాదం. నీ మనస్సాక్షిని అడుగు. అయ్యో నేను తీసుకున్నాను, అయ్యో నేను ఆ రోజు ఇలాగ ఇచ్చేస్తానని చెప్పాను, ఇంతవరకు ఎదురు చూడని చెప్పాను, ఆ రోజు నా అవసరాన్ని బట్టి కాలు పట్టుకున్నాను, అవసరాన్ని బట్టి గడ్డం పట్టుకున్నాను, అవసరాన్ని బట్టి తల్లి, అమ్మ, పిన్ని, పెద్దమ్మ, చిన్నమ్మ, అన్నయ్య అని అడిగాను. ఈరోజు వెళ్తే నువ్వేం చేస్తావో ఇదే వరుస. నీ మనస్సాక్షిని అడుగు చెప్తుంది నువ్వు ఎంతగా బాధ పెడుతున్నావో. హల్లెలూయా. నీ మనస్సాక్షిని అడుగు చెబుతుంది ఎంతగా దుఃఖ పెడుతున్నావో. కన్నవారు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళ సౌఖ్యాలు వాళ్ళు అనుకున్న ఉన్నతమైన దానిని పక్కన పెట్టి మీకోసం వాళ్ళు ఏదో ఆశించి చేస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళని కుక్క కంటే హీనంగా చూసే పిల్లలు లేరా? హలో, లేరా? దేనికంటే హీనంగా? కుక్క కంటే హీనంగా చూసేవాళ్ళు లేరంటారా? నీ మనస్సాక్షిని అడుగు. నీ తల్లి ఒకవేళ కుక్కలాగా నిన్ను కూడా చూసుంటే ఈరోజు ఆ స్థితికి నువ్వు వచ్చేవాడు ఏమో కాదేమో. హల్లెలూయా, హల్లెలూయా. కుక్క కన్నే హీనమా? వాళ్ళు అనుభవించి, వాళ్ళు ప్రేమించి, వాళ్ళ రక్తాన్ని
మన కోసం దారిపోసి శ్రమించి పెంచి పెద్ద చేసి ఇల్లు కట్టి పెళ్లి చేసి వారి కొంటకు బాధ్యతలు ఇస్తే ఈరోజు కొందరిని ఎక్కడో పెడిచే వాళ్ళు అయిపోతున్నారు. వారి మనస్సాక్షులు చెబుతూ ఉంటాయి వాళ్ళు చేసేది మంచిదో కాదో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ మనస్సాక్షిని అడుగు. నీ మనస్సాక్షి చెబుతుంది. ఎవరు నేరారోపణ చేయకపోయినా, ఎవరు జడ్జిమెంట్ తీర్చకపోయినా నీ మనసే చెబుతుంది నీవు చేసేది ఏమని. నువ్వు కరెక్ట్ లేవు, నువ్వు దేవుని మార్గములో లేవు, దేవుని నీతిలో లేవు, దేవుడి నీకు చెప్పిన ఆ యొక్క ప్రవర్తనలో నీవు లేవు. ఒకవేళ ఇక్కడ అప్పు తీర్చకపోవచ్చు, కానీ ఒక దినాన్ని ఖచ్చితంగా దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుని ఎదుట లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. దేవుని దగ్గర మనము తప్పనిసరిగా దోషులుగా నిలబడుతూ ఉంటాము. సహోదరులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాక్యము దేవుని మాట నిన్న నేడు నిరంతరము. ఆమేన్ చెప్పండి. దేవుని మాట మారదు. కాలాలు మారిపోవచ్చు కానీ, యుగాలు మారిపోవచ్చు కానీ, తరాలు మారిపోవచ్చు కానీ దేవుని మాట మారదు. చట్టం మారదు, నీతి మారదు, పరిశుద్ధత మారదు. దేవునికి స్తోత్రం. అంటున్న మాట ఇశ్రాయేలీయులతో సమూయేలు అంటున్నాడు, మీరు పూర్ణ హృదయముతో తిరగండి. ఎవరితోటికి? పూర్ణ హృదయముతో తిరగండి. పూర్ణ హృదయముతో తిరగండి. రెండు అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేయవలసినవి ఉన్నాయి. హల్లెలూయా. ఏం తీసేయాలట? ఏం తీసేయాలి? ఇంకా చాలా ఉండిపోయాయి. ఇంకా మనలో ఉండవలసినవి, దేవునికి ఇష్టము కానివి, దేవునికి నీ హృదయంలో చోటు లేకుండా చేసేవెన్నో నీ హృదయంలో పెట్టుకొని, దేవా నా ప్రార్థన ఆలకించవా, నాకు మార్గం తెరవా, నాకు